వెల్కమ్ టు మేడం చెఫ్ అమ్మ. రుచిగా ఉండే టమోటా చారుని చేసుకుందాం. తయారు చేసే విధానం ఇది చాలా సూపర్గా ఉంటాయి. టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని దానిలో కొంచెం చింతపండు, నిమ్మకాయ సైజంత చింతపండు వేసుకొని దాంట్లో కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకోవాలి. టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలిపి పెట్టుకొని ఒక గ్లాస్తో వాటర్ పోసుకొని టీ గ్లాస్ అంత వాటర్ పోసుకున్నాక గ్యాస్ మీద పెట్టుకోవాలి. ఉడుకుతుండగా దాంట్లో మసాలా ప్రిపేర్ చేసుకుందాం. కొబ్బరి, చిన్నులపాయలు తొక్కు తీయకుండా అలానే పెట్టుకొని అల్లం కూడా సన్నగా కట్ చేసుకున్నాక తొక్కు తీయకుండా అలానే ఉండాలి. దాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకున్నాక గరం మసాలా మనం ఇంట్లో తయారు చేసుకున్న ధనియాలు, చెక్క, లవంగ, మిరియాలు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు కచ్చా పచ్చిగా అలానే మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా పేస్ట్ లాగా టమాటాలు ఉడికినాయి కదా ఇందాకలా, అది మెత్తగా అలా ఉడికినాక చింతపండు, పసుపు, టమాటాలు అన్నీ వేసుకున్నాక ఇప్పుడు వాటర్ పోసుకుందాము. దాంట్లో కొంచెం వాటర్ వేసుకున్నాక మంచిగా ఇప్పుడు వాటర్ మీకు ఎంత అయితే చారు కావాలో అన్ని వాటర్ పోసుకొని మొత్తం కలుపుకొని గంటెతో మళ్ళీ అవి కాగనిద్దాం. అలానే ఇప్పుడు మనం దాంట్లో కావాల్సిన పోపును వేసుకుని ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక కొంచెం పోపు దినుసులు వేసుకొని అది బాగా వేగినాక ఎండుమిర్చి, ఒక ఉల్లిగడ్డ తీసుకొని చిన్న ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకొని కరివేపాకు కూడా శుభ్రం కడిగి ఇప్పుడు రెండు పచ్చిమిర్చి తీసుకొని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని మంచిగా ఇలా వేపుకున్నాక తెరులుతున్నాయి కదా చారు, దాంట్లో వేసుకున్నాం. టమాటా చారులో ఆ పోపుని దాంట్లో వేసుకొని మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు చారుని అట్లా కలుపుకొని ఇప్పుడు ఇందాక మనం మసాలా తయారు చేసుకుని ఇలా తెరులుతున్నప్పుడు బాగా పైకి తెరిలినప్పుడు మసాలాను వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకున్నాక చారు రెడీ అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేస్తున్న రెసిపీస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్